ఈ అవతారంలో మిమ్మల్ని చూస్తుంటే చాలా అందంగా ఉన్నారు. టీచర్, మీరు స్నానం చేస్తున్నారా? అందుకేనా నేను అంత గట్టిగా అరుస్తున్నా ఉలుకు పలుకు లేదు. నువ్వు కూర్చో, నేను డ్రెస్ మార్చుకుని వస్తాను. ఏదేమైనా మీరు ఇలా చేసి ఉండకూడదు. ఈ ఇంటి గురించి అంటున్నాను. మీ బాబాయ్ ఎక్కడా? మీరొక్కరే ఇంట్లో ఎలా ఉంటున్నారు? కానీ ఒక్కటి మాత్రం పక్కా, ఈ ఇంట్లోకి ఎవడన్నా వచ్చాడే అనుకోండి, తిరిగి వెళ్ళడం చాలా కష్టం. ఎందుకు అలా అంటున్నావు? తిరిగి వెళ్ళడానికి దారి తెలియాలిగా. వెళ్ళిపోయావా? మళ్ళీ వస్తావుగా? ఏమండి? 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 ఆటలాడుతున్నారా? నేను వెళ్ళిపోతానైతే. నువ్వెదురు చూస్తున్న వ్యక్తి ఇక్కడ లేడు. ఇది వేరే వ్యక్తి. నిన్నిక్కడికి రప్పించిందే నీ లవరు. అలాగే నన్ను కూడా ఇక్కడికి రప్పించింది నీ లవరే. అది అతను మనశ్శాంతిగా జీవించడం కోసమేనట. అతనికి ఆ మనశ్శాంతిని కలిగించేది నేను ఒక్కడినే. కాబట్టి మేము ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆ ఒప్పందం ఏంటంటే నువ్వేమీ దిగులు పడకు. అసలు ఏం జరిగినా సరే నిన్ను అతనే పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పాడు. నువ్వు ఒప్పుకొనే తీరాలి. ఊరికే ఊరిమి చూడకుండా రావే. ఏ పిల్ల, ఇంతకు ముందు నువ్వు నా చేతికి చిక్కినప్పుడు నీ లవర్ వచ్చి నిన్ను కాపాడి తీసుకెళ్లాడుగా. ఇప్పుడు చూసావా, నిన్ను నాకు అప్పగించి బయట కాపలా కాస్తున్నాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు? నువ్వు ఒప్పుకొనే తీరాలి. అతను నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎప్పటికీ మోసం చేయలేడు. అతని కోసం నేను ఏవైనా చేస్తాను. కానీ కాస్త సమయం కావాలి. రెడీ అవ్వాలా? వెళ్ళి రెడీ అవ్వు. ఏ అమ్మాయి అయినా మనసు మారడానికి టైం పడుతుంది. నువ్వు తెలివైన దానివి. నీకోసం వినయ్ రెడీ చేసిన రూమ్ అక్కడుంది. అక్కడికి వెళ్ళి రెడీ అవ్వు. అక్కడే జరగాలి మన శాంతి ముహూర్తం. బాగున్నావు, చాలా బాగున్నావు. నిజంగానా? ఏంటి పిల్ల? రా రా. ఏమైంది? ఎందుకు అందరూ నాకు నిజం చెప్పలేదు? అతని మరణం గురించి తెలిసి కూడా నిజాన్ని ఎందుకు వినయ్ దాచిపెట్టాడు? తనని నేను కలుస్తాను. మాస్టర్,
జరిగిందేంటో తెలుసుకునే సందర్భం కాదు ఇది. స్వయం ప్రభా టీచర్ శరీరం నుండి ఆ శక్తి వెళ్ళాలంటే ఆమె కంఠంలో ఈ మంగళసూత్రం ఉండాలి. టీచర్ సుమంగలి అవ్వాలి. అందుకే పూజారి గారు ఈ తాళిని మంత్రించి ఇచ్చారు. కానీ వినయ్ దీన్ని తీసి విసిరేసినప్పుడు నేను దీన్ని తీసి పెట్టుకున్నాను. మాస్టర్, మీరే ఈ తాళి టీచర్ గారికి కట్టాలి. అర్థం కాలేదు. అర్థం కాలేదా? ఈ తాళి టీచర్ మెళ్ళ కట్టాలి. ఆ. ప్రాణాలతో ఉన్నప్పుడు జాన్ నాకు శత్రువుగా ఉన్నాడు. కానీ తను చనిపోయిన తర్వాత నా మనసు ఒప్పుకోవడం లేదు మాస్టర్. వాడి ఆత్మ శాంతించాలంటే టీచర్ గారి మెడలో జాన్ కోరుకున్నట్టు మీరే ఈ తాళి కట్టండి. మీ నాన్న, నా భర్త అక్కడికి వెళ్ళొద్దని చెప్తున్నారు. ఆ అంతఃపురానికి నేను వెళ్ళను, నిన్ను పంపించను. నీ ధ్యాస ఇక్కడ లేదనుకుంటా. అమ్మనంతా అడిగావా? అడిగాను. అంతపురం ఇల్లు నాదే అన్నారు. అది నాకు తెలుసు, నేనే చెప్పానుగా. అంతేకాదు, నా మనసులో లోతుగా పాతుకుపోయిన మొహం నీ మొహమే. అదెలాగో చెప్పనా? భానుచందర్ మావయ్య, అదే మీ నాన్న. మా నాన్నకి మంచి స్నేహితుడు. నా చిన్నప్పుడే నేను ఆయన్ని చూశాను. అదే మొహం నీది కూడా. పోయేంత వరకు వాళ్ళిద్దరూ కలిసే బ్రతికారు. సెకండ్స్ తేడాలో పోయారు. మరి అలాంటప్పుడు నాన్నగారు మరణానికి సంబంధించిన అదే కుటుంబానికి అంతపురం తాళం చెవిని ఏ ధైర్యం తెచ్చారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. వాళ్ళ మరణానికి కారణం అరుంధతేనని ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకుంటుంటారు. ఆ కాలంలో అంతఃపుర బాధ్యతలన్నిటినీ వాళ్ళిద్దరే చూసుకునేవారట. నిర్మల ఆంటీకి తాళి దారం అనేది మాత్రమే మిగిలుండేది. ఆ కుటుంబంతోటి దానికోసమే ఆలోచించుంటారేమో. ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళ మధ్య వాళ్ళు వెలివేయబడ్డాక ఆ ఆస్తే వాళ్ళని అన్ని రకాలుగా కాపాడిందనుకుంటా. నేనలా ప్రశాంతంగా చూస్తూ ఉండలేను. మా తాతగారు, నాన్నగారు అందరూ జీవించిన అంతపురాన్ని ఎవ్వరూ పట్టించుకోకపోవడం నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఎన్ని కాలాలు మారినా మీరు వాడిపోకుండా నేను భద్రంగా చూసుకుంటాను. ఈ చేతులతో ఇలాగా ఇలాగా. ఒరేయ్, ఏంటి రారా పోరా అని పిలవచ్చు. నువ్వు అమ్మనుకుంటే చాలు. విషయం ఏంటో చెప్పండి. నువ్వు ఇప్పుడు చెప్పిన డైలాగు రోడ్లో వెళ్ళే ఏదైనా మంచి అమ్మాయి దగ్గర చెప్పావంటే ఇంట్లో పని చేసిన నడుం విరిగేది కాదు కదా. అమ్మాయి పువ్వు ఒకటి కాదమ్మా. వీటితో స్నేహం చేస్తే నవ్వుతూ తల ఆడిస్తూ ఉంటాయి. మరి అమ్మాయిలు మనం ఎంతలా ప్రేమిస్తూ ఉన్నా మన గుండెను కుంపటి చేస్తారు. ఈశ్వరమ్మా, ఆ? జాన్ ఎక్కడా? ఓ తమరా, ఆ. వాడెంతో బాగా చదివే కుర్రాడు. వాడిప్పుడు క్లాస్లో ఉంటాడు. ఆ, ఆ, నువ్వు కూడా ఉన్నావే ఏనుగులాగా తినడం, పడుకోవడం, దొల్లడం. ఏనుగు తొక్కి సంపినట్టు తొక్కేస్తా నిన్ను. వెళ్ళరా, పెద్ద మాట్లాడు. ముసలి జలకిచ్చిందే. ఛే. టీచర్, ఏమైంది టీచర్? ఏం కాలేదు. నేను అంతఃపురానికి బయలుదేరాను. కానీ ఇక్కడికెలా వచ్చాను? నిర్మలమ్మ డెత్కి మీరెందుకు రాలేదా అని నేను ఆలోచిస్తున్నాను. అదే నాకు అయోమయంగా ఉంది, ఎందుకు రాలేదా అని. ఏమైంది టీచర్? నేను చెప్పటం వల్లే వినయ్ ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి రావటం వల్లే కదా తను చనిపోయింది. ఎందుకు మీరు అలా ఆలోచిస్తారు? నా మనసుకి సర్ది చెప్పుకోలేకపోతున్నాను, అందువల్లే. చక్రపాణి సాములు ఈ తావేదిన తనకి ఇచ్చి వెళ్ళారు. తను ఇది మర్చిపోయింది. ఈ పైన ఇది నీతోనే ఉండాలి. ఏమైనా నువ్వు ఒక్కడవో ఇక్కడ. బామ్మ మీరు ధైర్యంగా వెళ్ళండి. వీడికి తోడుగా మేమున్నాం కదా. సరే నాయనా. ఏమైంది? టీచర్ మీరిక్కడ?
బానే అడిగావు. ఇదే మా ఇల్లు. హ, టీచర్ కొంచెం మంచినీళ్ళు ఇవ్వరా? ఓ రారా. ఆ, అయ్యో, మీకు నవ్వొస్తుందా? నేను ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వచ్చాను. అసలు ఆ పొగరుబో తాంబోతుకి నువ్వు తెగ నచ్చేసావనుకుంటా. ఏంటి టీచర్ అంత మాట అనేశారు? కాలేజీలో కూడా నేను ఇష్టపడే ఒక పొగరుబో తాంబోతుంది కదా. హ్మ్, మీరు చెప్పేది మాస్టర్ గురించే కదా? ఉమ్, హ్మ్, ప్రేమ ఆప్యాయతలు దొరకనప్పుడు కొందరు మనుషులు అంతే, అందరూ అన్నిటినీ కోల్పోతారు. కొన్ని సమయాల్లో నేను అలా అవ్వాల్సినోణ్ణి, కానీ కాలేదు. ఎందుకో తెలుసా? స్నేహం కోసం. స్నేహం కావాలనుకుంటే వాళ్ళ కాళ్ళ మీద పడైనా బ్రతిమిలాడి వేడుకుంటాను. అవును టీచర్, మీకు నా మీద కోపం ఉందా? ఎందుకు? ఆ రోజు మాస్టర్ని కాపాడాను కదా. ఓ అదా, దాని గురించి మాట్లాడటానికి నిన్ను కలవాలనుకున్నాను నేను. ఓ, టీచర్ నన్ను చూడాలనుకున్నందుకే ఆ ఎద్దు నన్ను వెంబడించిందా? అరే చూసారా, వెలిగిపోతున్న మీ మొహం ఎలా వాడిపోయిందో. నేను జరిగిన విషయం గురించి ప్రిన్సిపాల్తో మాట్లాడినా. ఆ వద్దు వద్దు, అది అలానే ఉన్నాయి. నాకు టీచరు మాస్టరు ఇద్దరూ ఒకటే. మీరిద్దరూ ఎప్పుడూ ఓడిపోకూడదు, కానీ మీకు మీరు పోటీ పడకూడదు. హ్మ్, అవును టీచర్, మీరు ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారా? లేదు, మా బాబాయ్తో. ఆయన ఓ, నిద్రపోతున్నారు. ఇప్పుడు లేపొద్దులేండి, నేను వెళ్తున్నాను. హ్మ్, ఉమ్, ఇంకా 8 రోజులు అంతఃపురంలోనే ఉంటాను. ఆ నల్ల ఎద్దు నన్ను వెంబడించకపోయినా మీకోసం వస్తాను. ఉమ్. జో, స్టాండ్ అప్. జో, నీకు మేనర్సే లేదా? అది ఆ సబ్జెక్ట్ మీరు చెప్తున్నప్పుడు నేను లీవ్లో ఉన్నాను టీచర్. నిజంగా టీచర్, ఈ కావ్య మీద ఒట్టు. కదా కావ్య? మీరే అడగండి. నిజం టీచర్. ఇప్పుడు టైం ఎంత అయింది? నేను చెరువులో స్నానం చేశాను. అడిగిన దానికి సమాధానం చెప్పు. అదే చెప్తున్నాను. వాచ్ తీయకుండానే చెరువులో దూకేనా, వాచ్ మొత్తం రిపేర్ అయిపోయింది. అమెరికాలో ఉన్న నాన్నని అడిగే కొత్త వాచ్ కొనుక్కోవాలి. షటప్. ఏమిటది? ఇంత లేట్ గానా క్లాస్ కి రావటం? అదేంటంటే వచ్చే దారిలో సెకండ్ ఇయర్ గ్లోరియా నన్ను రిక్వెస్ట్ చేసింది. అది నెరవేర్చకుండా తిరిగి రావడం అంత బాగుండదు కదా. అది నెరవేర్చాను, అందుకే ఇంత లేట్ అయింది. మ్. మీ నాన్న ఉండేది అమెరికాలో, అదే టీచర్. అమ్ముండేది అమెరికాలోనేనా? అవును టీచర్. ఇది టీచర్కి ఎలా తెలిసింది? నేను ఇక్కడ కని పారేసి ఆవిడ వెళ్ళిపోయి ఉంటుంది. ఆ విషయం కూడా నాకు తెలుసు. ఏది ఏమైనా ఆమెను ఒక మంచి తల్లని మేం ఒప్పుకోవడం కుదరదు. ఆవిడ మంచిదయ్యుంటే అది నీ బిహేవియర్ లో కనిపించుండేది. ఈ విధంగా బిహేవ్ చేసేటటువంటి వాళ్ళ పేరెంట్స్ ని అందరూ తిడుతుంటారు. అందరూ చెడుగా మాట్లాడుకుంటూ ఉంటారు. టీచర్! ఏ ఆగాగు, నేనలా అనడం లేదు. పిల్లల్ని పద్ధతిగా కంట్రోల్ చేయటం, వాళ్ళని సక్రమమైన దారిలో నడపటం అమ్మ బాధ్యతే. ఒక తల్లి ప్రవర్తన తప్పుగా ఉంటే తప్పుడు కొడుకే పుడతాడు. మరి అరే ఏమైంది? ఎందుకు అందరూ వెళ్ళిపోతున్నారు? అరే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? జో, టీచర్, మీరు చెప్తుంది నిజమే. నాకు మంచి తల్లి లేదు. అమ్మా నాన్న అమెరికాలో ఉన్నారని నేను అబద్ధం చెప్పాను. యాక్చువల్లీ నేనొక అనాథని. నాకంటూ ఎవరూ లేరు. నేనొక అనాథని టీచర్. ఆప్యాయతను వెతుకుతున్నాను, బంధువుల్ని వెతుకుతున్నాను, ఎవరు దొరకడం లేదు టీచర్. నన్ను అర్థం చేసుకుంది మీరే టీచర్. అమ్మా అని పిలవలేని జీవితం అసలు జీవితమేనా? నాలో ఆ లోటుని కనిపెట్టి దాన్ని చక్కగా సరిచేసింది మీరే టీచర్. జో, అసలు నేను నాకేం బాధలేదు టీచర్. నన్ను ఎగతాళి చేయడానికి, హేళన చేయడానికి చాలా మంది ఉన్నారు. ఒక తల్లి యొక్క ప్రేమ ఎంత వెతికినా దొరుకుతుందా?
మీ వల్ల అవుతుందా టీచర్ ఒక తల్లి ప్రేమను నాకు ఇవ్వడానికి? జో నేను జరగదు. ఎవరి వల్ల సాధ్యం కాదు. ప్రేమ గురించి మాట్లాడాలంటే అందరికీ వణుకు పుడుతుంది కదా టీచర్? నువ్వు చెప్పింది నిజమేనా? టీచర్ అలా చేసింది? నువ్వేం దిగులు పడద్దురా, మన ప్రిన్సిపల్తో ఇంకోసారి మాట్లాడి చూద్దాం. వద్దు, నాకేం బాధ లేదు. సంతోషంగానే ఉన్నాను. నా మాస్టర్ని కాపాడగలిగాను. కేవలం సస్పెన్షనేగా, 10 రోజులు మాత్రమే. నేను ఈ సస్పెన్షన్ని డిస్మిస్గా మారుస్తాను. కాలేజీలో మాత్రమే కాదు, నీ జీవితంలో కూడా. రేయ్, 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 వదలరా నన్ను. రేయ్, వదిలు. వదలండి. రాబిన్ మీద చేసావు కదా, అంతా తెలుస్తాను. రేపటి నుంచి ఎలా బతుకుతావో నేను చూస్తాను. రేయ్, రేయ్, ఈ కాలేజీలోనే కాదురా, ఈ లోకల్లో ఎలా బతుకుతావో నేను చూస్తాను. రేయ్